హైయెస్ట్ ప్యాకేజ్ జాబ్స్ ఈ మాట వినగానే మీ మైండ్ లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి అంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, గూగుల్లో కోడింగ్ చేసేవాళ్ళు లేదా యాపిల్లో డెవలపర్స్ అంతేనా? అందరూ ఐటీలోనే ఉన్నాయి అనుకుంటారు. బట్ వెయిట్, వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దట్ ప్రపంచంలో ఐటీకి సంబంధం లేకుండా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించే జాబ్స్ కూడా ఉన్నాయంటే? ఈ రోజు మనం అలాంటి 4 నాన్ ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మన లిస్ట్ లో ఫస్ట్ జాబ్ ఇదే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. వీళ్ళు బ్యాంక్స్ లో పని చేస్తారా అని అనుకుంటాం, కానీ వీళ్ళు బ్యాంక్స్ తో పని చేస్తారు. కానీ మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్, లోన్స్ లాంటి పనులు కాదు. వీళ్ళది కార్పొరేట్ లెవెల్ గేమ్. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కి మనీ రైజ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. మరి వీళ్ళకి ఎందుకు అంత సాలరీ అంటే, ఎందుకంటే సింపుల్ లాజిక్, వీళ్ళు హ్యాండిల్ చేసే డీల్స్ లో థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. ఆ డీల్ సక్సెస్ఫుల్ అయితే అందులో కొంత పర్సెంటేజ్ వాళ్ళకి బోనస్ లో వస్తుంది. సెకండ్ జాబ్ వచ్చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్. ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ని కార్పొరేట్ డాక్టర్స్ అని కూడా అంటారు. ఇమాజిన్ ఒక పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళ ప్రాఫిట్స్ అంతగా రావట్లేదు, లేదా వాళ్ళు ఒక కొత్త కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బట్ ఎలా చేయాలో ఆలోచిస్తున్నారు. ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చెప్పడానికి కంపెనీస్ ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ని హైర్ చేసుకుంటారు. వీళ్ళు ఆ కంపెనీలోకి వెళ్లి డేటా అంతా అనలైజ్ చేసి స్ట్రాటజీ క్రియేట్ చేసి ఇస్తారనమాట. బట్ ఎందుకు అంత సాలరీ అంటే, ఓన్లీ స్ట్రాటజీకి అంత ఎక్కువ పే చేయాలని అనుకుంటే, బికాస్ వీళ్ళు ఇచ్చే అడ్వైస్ తో ఆ కంపెనీకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ సేవ్ అవ్వచ్చు, లేదా కొత్తగా క్రోర్స్ ఆఫ్ రూపీస్ జనరేట్ అవ్వచ్చు. వరల్డ్ టాప్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, మెకిన్స్కీ, బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, అదే బీసీజీ, బెయిన్ అండ్ కంపెనీలో జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం. బట్ కొట్టారంటే లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయినట్టే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కెరీర్ పాస్ గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తూనే ఉంటాను. దానికంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్లే ముందు